బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీ జంతర్ మంతర్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీసీల పోరు గర్జన మహాధర్నాకు వివిధ పార్టీల బీసీ నాయకులు, రాష్ట్రం నలుమూలల నుంచి బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్లోనూ ఆమోదించి అమలు చేయాలని, దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని, 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలనే ప్రధాన డిమాండ్లతో ఈ మహాధర్నా చేపడుతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలపడానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం తెలంగాణలో సమగ్ర కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ తెచ్చిన చారిత్రాత్మక బిల్లును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో ధర్నాకు హాజరు కావాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే మహాధర్నాకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర నేతలు హాజరవుతున్నారు. ఇక మహాధర్నా అనంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు కేంద్ర మంత్రులను, వివిధ జాతీయ పార్టీల నేతలను కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు పార్లమెంట్లో ఆమోదానికి మద్దతు కోరనున్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీ జంతర్ మంతర్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీసీల పోరు గర్జన మహాధర్నాకు వివిధ పార్టీల బీసీ నాయకులు, రాష్ట్రం నలుమూలల నుంచి బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఇక బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్లోనూ ఆమోదించి అమలు చేయాలని, దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని, 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలనే ప్రధాన డిమాండ్లతో ఈ మహాధర్నా చేపడుతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలపడానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఇక పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం తెలంగాణలో సమగ్ర కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ తెచ్చిన చారిత్రాత్మక బిల్లును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో ధర్నాకు హాజరు కావాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే మహాధర్నాకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర నేతలు హాజరవుతున్నారు. మహాధర్నా అనంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు కేంద్ర మంత్రులను, వివిధ జాతీయ పార్టీల నేతలను కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు పార్లమెంట్లో ఆమోదానికి మద్దతు కోరనున్నారు.